ఏమైంది శౌర్య? ఇంతలోనే ఫోన్ చేసావు? ఏమైందేంటి? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఏమైంది? మన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? మన విషయం కాదు, మీ ఇష్టం అన్న ఒక్క మాట పట్టుకొని మీ సంబంధం మా అందరికీ ఇష్టమని పెళ్లి ఖాయం చేసుకుని రావటానికి మా వాళ్ళంతా కలిసి బయలుదేరబోయారు. అవునా? సమయానికి మా చిన్న వదిన అడ్డుపడింది కాబట్టి సరిపోయింది, లేదంటే నిజంగానే బయలుదేరి వెళ్ళిపోయి ఉండేవారు. ఇదేంటి శౌర్య, మనం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వకుండా ఇలా జరిగితే ఎలా? మన విషయం తెలిస్తేనే కదా మన గురించి ఆలోచించడానికి, మనకి టైం ఇవ్వడానికి. ఇంట్లో వాళ్ళందరూ నా పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారు. వచ్చిన సంబంధం నచ్చింది, నేను మీ ఇష్టమని చెప్పాల్సి వచ్చింది. ఇక ఆ పెళ్లి ఆగేలా లేదు. ఏదో ఒకటి చేయి సిద్ధార్థ్. నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావు? ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయి ఉంటే నెక్స్ట్ ముహూర్తాలు పెట్టుకుంటారు. 10-20 రోజుల్లో పెళ్లి అంటారు. అప్పుడేం చేస్తావు? మన అదృష్టం బాగుంది కాబట్టే వాళ్ళని వెళ్ళనివ్వకుండా మీ వదిన అడ్డుపడింది. సో మన ప్రేమ గెలవడానికి ఆ దేవుడు కూడా సాయం చేస్తాడని అర్థం. దేవుడు కాదు, మా వదిన చేసింది సాయం. సరే, ఏ దేవుడో మీ వదిన మనసులోకి వచ్చి సాయం చేశాడు అనుకుందాం. నీకు తమాషాగా ఉందా? నేను నీకు ఎక్కడ దూరం అయిపోతానో అని నేను భయపడుతూ ఉంటే? ఆ పరిస్థితి నీకు రానివ్వను. నేను దూరమైతే నువ్వు తట్టుకోలేవు, మరి నువ్వు దూరమైతే నేను మాత్రం తట్టుకోగలుగుతానా? ఇద్దరం ప్రాణానికి ప్రాణం అనుకున్నప్పుడు ఎవరితోటైనా సరే పోరాడి మన ప్రేమను గెలిపించుకుందాం, పెళ్లి చేసుకుందాం. మనం కోరుకున్నట్లే జీవితాంతం ఆనందంగా కలిసి బతుకుదాం. ఓకేనా? వెళ్దామా? శౌర్య, ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? నేను చూసుకుంటాను కదా, ఏం కాదు శౌర్య. సరే, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తాను. ఆఫీస్కి వెళ్ళక తప్పదా? తప్పదు, అర్జెంట్ మీటింగ్. పద. అవునా? దొరికిపోయారు. ఆహా, సరైన టైంలో సరైన సీన్ కంటపడింది. అక్కడ ఇంట్లో వాళ్ళందరూ దీనికి పెళ్లి చేద్దామని తెగ ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇక్కడ ఇది ఎవడితోనూ ప్రేమలో పడి వేడితో తిరుగుతుందా? మరి ఆ పెళ్ళేం చేద్దామని? అయినా అది ఏం చేద్దామనుకుంటే నాకెందుకులే. నాకైతే మంచి ఆయుధం దొరికింది. దీని ప్రేమ విషయం అడ్డం పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకోవచ్చు. పోనీలే, ఎందుకు ఉపయోగపడదు అనుకున్నాను. ఇది మనకి బాగానే ఉపయోగపడుతుంది. అక్క, ఏంట్రా? పుట్టబోయేది మేనలుడో మేనకోడలో నాకు తెలీదు. నాకైతే మేనకోడలు కావాలి. నా మేనకోడల కోసం ఈ బొమ్మలు తెచ్చాను చూడు. నువ్వు కూడా తెచ్చావా? అదేంటక్క అలా అంటావు? మరి చూడరా, సగం గదిని రాఘవ్ నింపేశాడు. పర్లేదులే అక్క, మరో సగం అది ఖాళీగా ఉంది కదా, అక్కడ ఈ బొమ్మలన్నీ పెట్టేద్దాం. ఏంట్రా మీరిద్దరూ? అక్క, పుట్టబోయేది నా మేనకోడలు. రేపది పుట్టి నా కోసం నువ్వేం తెచ్చావు మావయ్య అని అది నన్ను అడగకూడదు కదా. అందుకే ఏదో చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చాను దానికోసం. వాడేమో నా మేనల్లుడు అంటున్నాడు, నువ్వేమో నా మేనకోళ్ళు అంటున్నావు. అన్నయ్య అలా అన్నాడా? సరే, అన్నయ్య అల్లుడు ఇష్టమేమో, నాకైతే కోడలు ఇష్టం. అవును, బావ ఎక్కడక్క? ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళారా? సరే అక్క, ఇదిగో ఈ బొమ్మలన్నీ తీసి మిగిలిన గది అంతా సర్దేయాలి. రే, ఏంట్రా నువ్వు? అసలు నేను గదిలో ఉండాలా లేదా? మీరుంటారా లేదా అనేది నేను ఆలోచించను. నా మేనకోడలు నచ్చినట్లు గది ఉండాలి. కడుపుతో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. పుట్టే బిడ్డకి అనుకూలంగా ఆ వాతావరణం ఉండాలి. అందుకే నా మేనకోడల కోసం ఈ బొమ్మలన్నీ తీసుకొచ్చాను. బాగుందిరా,
ఇదే మాట వాడు కూడా చెప్పాడు. బిడ్డ కోసం నేను ఇవన్నీ తెచ్చాను అని. ఇప్పుడు నువ్వు కూడా అదే అంటున్నావు. అక్క, నీకు తెలియంది ఏమీ లేదు. నా మేనకోడల కోసం నేనెంత తపన పడ్డాను. నాకొక మేనకోడలు పుట్టాలని నీకెన్నిసార్లు చెప్పానో నీకు గుర్తుండే ఉంటుంది. మేనకోడలు కావాలని నువ్వు, మేనలుడు కావాలని వాడు. నా పెళ్ళైన దగ్గర నుండి గోల చేస్తూనే ఉన్నారా. సరే అక్క, అన్నయ్య అల్లుడి కోసం ఈ బొమ్మలు తెచ్చాడు, నేను నా కోడల కోసం ఈ బొమ్మలు తెచ్చాను. భూమి, ఆ బొమ్మలు కూడా తీ. హే తీ. ఇదేంటి భూమి, మన పాప కోసం వేరే బొమ్మలు తీసుకొచ్చాం కదా, అవన్నీ కనిపించడం లేదేంటి? అవును మాధవ, ఇదేంటి వేరే బొమ్మలున్నాయి? మనం బార్బీ బొమ్మలు, మంచి మంచి ఆడపిల్ల బొమ్మలు తెచ్చాం కదా. నన్ను అడుగుతావేంటి భూమి, నువ్వే కదా సెలెక్ట్ చేసావు. ఏంటో మాధవ, నాకు అర్థం కావడం లేదు. ఏమైంది భూమి నీకు? అక్క విషయం అంటే నాకంటే నువ్వే ఎక్కువ ఆలోచిస్తావు. అలాంటిది అన్ని బొమ్మలు సెలెక్ట్ చేసి తీరా ఆ బొమ్మ తీసుకురాకుండా ఇవి తీసుకొచ్చావేంటి? ఏమైంది భూమి? ఎందుకని నిన్నటి నుంచి నువ్వు సరిగ్గా లేవు? ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు. అవును భూమి, నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. నిన్నటి నుంచి నువ్వు అదోలా ఉన్నావు. ఏమైంది? ఏమైనా ఇబ్బందా? అయ్యో చచ్చా, అదేం లేదు వదినా, నాకేం ఇబ్బంది ఉంటుంది. మరెందుకు ఇంత పరధ్యానంగా ఉన్నావు? ఏదైనా ఉంటే నాకు చెప్పు భూమి. నాకు తెలిసి నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు. ఎన్నోసార్లు చూశాను. నువ్వు ఇలా ఉన్నావంటే ఏమైందనో నాకు భయంగా ఉంది. అవును భూమి, ఏ విషయంలో అయినా మా అందరికంటే నువ్వే బాగా ఆలోచిస్తావు. కానీ నిన్నటి నుంచి ఎందుకో అదోలా ఉంటున్నావు. ఒకవేళ నాతో చెప్పడానికి నీకు ఇబ్బంది అయితే వాడితో అయినా చెప్పు. వాళ్ళ దాని వదినా, ఏదైనా ఉంటే చెప్పకుండా ఎందుకుంటాను? ఏదో ఆలోచనలో నేను గమనించలేదంతే. సర్లే భూమి, వెళ్ళేసి ఆ బొమ్మలు తీసుకొచ్చేద్దాం. మరి ఈ బొమ్మలు? నా కోడల కోసం ఈ బొమ్మలేంటి? మనం మంచి మంచి బొమ్మలు చూసాం, అవే తీసుకొద్దాం పద. సరే మాధవ. అక్క, ఈ బొమ్మలు మాత్రం ఇక్కడే ఉండు. నువ్వు దీన్ని మాత్రం మార్చుకొని వచ్చేస్తాం. ఈలోపు అన్నయ్య వేరే బొమ్మలు తెస్తాడేమో. ఈ గదిలో సగం గది నాదని చెప్పు. వెళ్దాం పద భూమి. ఈ శౌర్య ప్రేమలో పడి నాకు వీళ్ళని ఆడుకోటానికి బ్రహ్మాస్త్రాన్నిచ్చింది. కానీ అసలు ఈ అబ్బాయి ఎవరు? శౌర్య ప్రేమ విషయం మాత్రమే తెలిస్తే మనకేంటి ప్రయోజనం? అబ్బాయి కూడా ఎవరో తెలిస్తే అటువైపు నుంచి కూడా నరుక్కుని రావచ్చు కదా. ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశాను? తెలిసిన మనిషా? కాదు. దగ్గరి బంధువులు? అసలు కాదు. ఈ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరి కొడుకు కాదు. ఇంకెక్కడ చూశాను?